కట్టారు దేనికని ఉపయోగం లేకుండా పురుగు పుట్ట దోమలతో పిల్లలతో చచ్చిపోతున్నాము. ఇళ్లలోకి పాములు కూడా వస్తున్నాయి డ్రైనేజీలో నుంచి. ఎందుకంటే అది డ్రైనేజీ కట్టినాడు మూత వేయకోకుండా. ఎందుకండి చూసి పల్లెటూరులో వేస్తున్నారు మూతలో. ఎందుకంటే పోయిన వర్షాకాలం వచ్చిన నీళ్ళు ఇంతవరకు పాను కూడా పోవట్లేదు, లోనకు పోటెత్తున్నాయి. ఏంటి అసలు ఆ పరిస్థితి? పట్టించుకున్న వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. ఎవరికాడ ఓట్లు వచ్చినప్పుడు మట్టికి అప్పుడు మట్టి తిరుగుతారు, వచ్చినప్పుడు అడిగి చూసిన వాళ్ళు లేరు. మీ అవసరాలు మీ రూపాయల వరకు మీరు బాగానే చూసుకుంటారు. ప్రజలు పట్టించుకున్నప్పుడు దేనికంటే అది అసలు ఎందుకు కట్టాలయ్యా డ్రైనేజ్? దమ్మపేట గ్రామ పంచాయతీ సుమారు 15,000 మంది జనాభా, 2 కిలోమీటర్ల. ప్రతి రోడ్డుకి 31 రోడ్లు దమ్మపేట గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మెయిన్ రోడ్డు అధ్వానంగా తయారైంది. డ్రైనేజీలు మునిగిపోయి వర్షాకాలం మోకాళ్ళలోతు నీళ్లు ఉంటాయి, ఎండాకాలం మొలలోతు నీళ్లు ఉంటాయి. ఎందుకంటే ఎండాకాలం స్టోరేజ్ అయ్యి ఉంటాయి. ఈ మెయిన్ రోడ్లు ఎక్కడ చూసినా సరే దోమలతో అంటువ్యాధులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. డ్రైనేజీ పారట్లేదు. మొన్న స్పెషల్ డ్రైవ్ అని చెప్పి 7 నుంచి 14 వరకు అని చెప్పి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఒక గ్రామసభ పెట్టి కనీసం ఇటున్న పుల్లటి తీసేయలేదు దమ్మపేట గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు. మరి పరిపాలన ముగిసిన తర్వాత, ప్రజాప్రతినిధి లేకపోయిన తర్వాత ప్రత్యేక అధికారి పరిపాలనలో ఫండ్ ఎక్కువ వస్తుంది. ఆల్రెడీ 14 లక్షల రూపాయలు నెలకు వచ్చి ఉంటున్నాయి. దమ్మపేట పంచాయతీకి నెలకి 14 లక్షల రూపాయలు వస్తాయి. అదర్స్ పన్నులు, మళ్ళీ పన్నుల రూపంలో దాదాపు నెలకొచ్చేళ్ళకే దాదాపు 10-15 లక్షల రూపాయలు పన్నుల రూపంలో పంచాయతీకి వస్తాయి. మరి అవి కలిపితే సుమారు 30 లక్షల రూపాయలు. ఈ 30 లక్షల రూపాయలని ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. తక్షణం పంచాయతీ సిబ్బంది వాళ్ళ విధులు నిర్వహించుకుంటున్నా సరే వాళ్ళకి వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఈ డబ్బు ఎటుపోతుంది. గతం పరిపాలకులు 1,5 కోటి తిన్నారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఎక్కడ చూసినా తింటాం తప్ప వీళ్ళకి ప్రత్యామ్నాయం ఇంకోటి ప్రజలకి సేవ చేద్దాం, వచ్చిన ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని ప్రజలు ఖర్చు పెడతామని ఆలోచన లేదు. కాబట్టి ఈ స్పెషల్ డ్రైవ్ చేయని పక్షంలో దమ్మపేట పంచాయతీ కార్యాలయాన్ని 1 వారం 10 రోజులు ముట్టడించి తాళం పెట్టే పరిస్థితి, తెచ్చుకునే పరిస్థితికి వచ్చారు ఈ ప్రత్యేక అధికారులు. వెంటనే పారిశుద్ధ్య పనులు మొదలు పెట్టాలి, డ్రైన్స్ బూడికి తీయాలి. ఎందుకంటే ఈ నెల 2 నెలలు పోతే మళ్ళీ వర్షాకాలం వస్తుంది, అంటువ్యాధి లేపేస్తున్నాయి. ఒక మలేరియా, బొరోనా అని రకరకాల వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి తక్షణం ఇవన్నీ చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేయడం.